2, 1. ప్రతిసారి మా గ్యాంగ్ అంతా ఏదో ట్రిప్ వెళ్తూనే ఉంటాం. ఈసారి మేము వెళ్ళబోయే ట్రిప్ కాశ్మీర్. మనకి రీసెంట్ గా పెళ్ళైంది కదా, సో హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నాము? నీకు కాశ్మీర్ అంటే ఇష్టం ఉన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్దాం. నాన్న నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాశ్మీర్. నా హస్బెండ్ ని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే మోడీకు బోల్. మనకి రీసెంట్ గా పెళ్ళైంది కదా, సో హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నాం? నాన్న నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేలపైన వింతలన్నీ నిండి కన్నుతో చూడరా ఈశ్వర పరమేశ్వర చూడరా చూడరా. చూసారా సార్, ఉగ్రవాదులు చేసిన మారణ దండకు పాకిస్తాన్ ఊడిగట్టిన దారుణం. మగాళ్ళైతే మా ఆర్మీతో ఫైట్కి రండిరా, ఆయుధం లేని వాళ్ళు కాల్చబెట్టి. సార్, భార్యల కళ్ళ ముందే భర్తని చంపేశారు సార్. కాళ్ళ పారాని ఆరకుండానే కొత్త పెళ్లి కూతురు నుదుట సింధూరం జరిపేశారు సార్. భర్తని చంపితే నన్ను చంపేనని ప్రాధేయపడింది సార్. ఆ తల్లి వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట సార్. అలాంటి వదలద్దు సార్, తగలబెట్టేయండి సార్ పాకిస్తాన్ ని. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist.
దేశం కొనగా సెలవేలేని సేవక ఓ సైనిక పనిలో బరువే తీరిక ఓ సైనిక ప్రాణం అంత తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక భగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు ఫెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు దడమంటూ తూతాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు Five,